ప్రభుజీ అది యూనిటీ చేస్తారు. ఎందుకు మంచి చెడు అన్నీ ఉన్నాయి. ఇది బొంబాయిలో ఏదైతే చార్ధామ్ అంటారు చూడండి. చార్ధామ్ ఏం తెలుసు మీ గురించి? మీకు చార్ధామ్ అరే బొంబాయిలో చార్ధామ్ ఉన్నాడు. ఏంటిది? శివు టెంపుల్, ఇస్కాన్, రాధా రాస్బిహారీ ఒకటి, రాధా గిరిధారి రెండు, రాధా గోపీనాథ్ మూడు, మన పెద్దది సెకండ్ హైయెస్ట్ బిగ్ టెంపుల్ రాధా మదన్ మోహన్. అయితే మీకు భయం పోవాలంటే బొంబాయికి రావాలి. భయం పోవాలంటే ఎట్లా? ఈ బాబా అధ్యక్షుడు భయం పోవాలంటే బొంబాయికి రావాలి. ఆ భయం పోవాలంటే కూడా శాస్త్ర ప్రమాణం నేర్చుకోవాలి. కృష్ణ చైతన్యంలో శాస్త్ర ప్రమాణం నేర్చుకోవడం బాగా ఇంపార్టెంట్. కరెక్టా? ఎట్లా స్టార్ట్ పెట్టాలి అదందరికీ కన్ఫ్యూజన్ ఉంటుంది. శాస్త్ర ప్రమాణం ఎట్లా మాకు ఏం తెలియదు కదా. ఇంకా అంటే మన తెలుగులో ఆత్మ సాక్షాత్కార ప్రోగ్రామ్ అని ఉంటాడు. ఇది 12 గంటలు. జీవితంలో మనం ఎన్నో సేవలు చేస్తాము, ఎంతో టైం వేస్ట్ చేస్తాము. 12 గంటలు చేయగలుగుతామా? ఎన్నో టైం వేస్ట్ చేస్తాం మనం. 12 గంటలు చేయగలుగుతామా? 12 గంటలు మనం ఇచ్చామనుకో, మనకు ఎట్లా కృష్ణ చైతన్యము అలవరుచుకోవాలి, కృష్ణ చైతన్యము అంటే ఏంటిది, మనం ఎట్లు ముంగడికి పోవాలి అనేది మీరు చేసిండ్రా? ఇది ఆత్మ సాక్షాత్కార ప్రోగ్రామ్ ఎట్లా చేసిండ్రా? డిస్కవరీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ, జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ చేశారా? ఇక్కడ చేశారా? అది వినాలి. ఇది జర్నీ ఆఫ్ సెల్ఫ్ డిస్కవరీ ఆత్మ సాక్షాత్కార ప్రోగ్రామ్ అంటారు. దాన్ని ఫౌండేషన్ కోర్స్ ఆఫ్ భగవద్గీత అని కూడా అంటారు. రోజు 2 గంటలు 6 రోజులు, రోజు 2 గంటలు 6 రోజులు అన్ని అనేది మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుంది? ఈశ్వర భగవంతుడు ఎవరు, ఈ 33 కోట్ల దేవదేవతలు ఎవరు, భగవంతుడికి దేవదేవతలకు సంబంధం ఏంటిది, మరి భగవంతుడికి నాకు ఎట్లా సంబంధం నేను చేసుకోవాలి, ఈశ్వర జీవ ఎవరు, నా జీవిత లక్ష్యం ఏంటి, మనకి ఇబ్బంది ఉన్నాయి, ఆనందం ఎందుకు లేదు, ఇవన్నీ ప్రశ్నలు ఉన్నాయో మనకు. ఈశ్వర జీవ ప్రకృతి ఎట్లా అంటే, ఇప్పుడు ముఖేష్ అంబానీ ఉన్నాడు చూడండి. అతడు ప్రతి నెలకు ఒకసారి మహాబలేశ్వర్ పోయి చెట్టుకి దండుకొని తినేస్తాడట. అతని ఉండే భవనము 15,000 కోట్లు, 634 వర్కర్ ఎంప్లాయీస్. అయినా అతనికి అక్కడ శాంతి లేదు. 15,000 కోట్ల ఇంట్లో కూడా శాంతి లేదు. ఎక్కడికి పోతే శాంతి వచ్చింది? మహాబలేశ్వర్ చెట్టు మీద పోయి అండుకొని తింటే శాంతి వచ్చింది. ఎందుకు చెప్పండి? ప్రకృతి ఎవరిది? ప్రకృతి దగ్గర మీరు బాగా ప్రకృతి దగ్గర ఉంటారు. ప్రకృతిలో ఎన్ని గుణాలు ఉన్నాయి? 3. ఏమేంటిది? సత్వ రజో తమ. అది ఏంటిది? ప్రకృతి ఏంటిది అనేది ఈశ్వర జీవ ప్రకృతి. కాలం కర్మస్వరూపం అంటే మనం అంటే మరేదా? సరే, మన బ్రహ్మదేవుని ఒకరోజు 486 కరోడ్ల సంవత్సరాలు ఒక అర్ధ దినం, క్షణం దినం. మనది ఎంత? మన జీవిత క్షణం ఎంత? చీమ లెక్క కూడా కాదు. అంత ఆ కాలం గురించి ఈశ్వర జీవ ప్రకృతి కాలం కర్మ. మేము అతడు ఒకటే దుకాణం ఒకటే పని చేస్తున్నాము. అతడు కరోడు బద్ద అయింది, నేను రోడ్డు బద్ద అయినా ఒకటిసారి జన్మించినాము. అది ఏడికి నచ్చింది కర్మ అది నేర్పాడు. అయితే ఈ 3 విషయాలు మనం ధ్యానం పెట్టుకోవాలి. ఏది? భయం, సెకండ్ ముంబై, థర్డ్ ఏంటిది? ఆత్మ సాక్షాత్కారం. హరే కృష్ణ 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 హరే
ఏం చెప్పిండు? చైతన్య మహాప్రభు దక్షిణ భారతములా మన తెలంగాణ అంతా నడుచుకుంటూ పోయింది. ఆ కృపతోని ఇప్పుడు వస్తున్నాయి కానీ కనెక్టివిటీ లేదు. కనెక్ట్ కావాలి, ఒకరు కనెక్ట్ కావాలి. ఆ కనెక్ట్ కావాలంటే ఏం కావాలి? భగవంతుని కృప కావాలి. భగవంతుని కృప ఎట్లా వస్తుంది? భగవంతుని కృప దేంతో వస్తుంది? భగవద్ దర్శనంతో వస్తుంది. అయితే ఇక్కడ మన రామానంద రాయ ప్రభుకు టార్గెట్ ఇచ్చినాం. ప్రతి నెల ఎంత తెలుసుకున్నది చెప్పండి. ప్రభుజీ రేపు చెప్తారండి. ఎందుకంటే అదేంటి ఇంతకాల కంపలు మీటా అవుతాయి ఒకటి. అయితే మేము ప్రభుజీకి అనుకున్నాము 500 అని, ఇంకా మీటా అంటే ఇంకా 1000 తీసుకుంటున్నారు ప్రభుజీ. కాబట్టి చెప్తాను. అయితే ఏం చేయాలంటే భగవద్ దర్శనం అందరూ తీసుకోవాలి. భగవద్ దర్శనం ఏం చెప్తుంది? ఇప్పుడు ఏదైతే భగవద్గీత భాగవతం చెప్తారు, అది మనం బుక్ చూసే వరకు మనం భయమైంది. అన్ని సంస్కృత శ్లోకాలు అవి. భగవద్ దర్శనం ఏం చేస్తుందంటే ఒక పేరు చదివితే కూడా మనం బిజినెస్ చేసేది. అట్లా భగవద్గీత, భాగవతం, రామాయణం, ఇంకా ఎన్నెన్నో ఆచార్యుల క్లాసెస్ కూడా ఇలా డిఫరెంట్ ఉంటాయి. కాబట్టి అందరూ ఈ భగవద్ దర్శనంతో కనెక్టివిటీ కావాలి. అయితే మీరు ఎప్పుడన్నా మీరు క్లాసులు పెట్టేది ఉంటే చెప్పండి. మేము భార్యాభర్తలకు కూడా జనం ఈ ఆత్మసాక్షాత్కార ప్రోగ్రామ్ చెప్పినాము. ముంబైలో అందరూ తెలుగులో కనెక్టివిటీ ఏంటంటే, ఇప్పుడు ముంబైలో తెలుగు వాళ్ళు మంగళారతికి భక్తులు ఫ్యామిలీస్ మీకు కనబడకపోదు. అట్లా ఇప్పుడు ఇదంతా మనకి ఏది బయట మనకు ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఊరు ఇక్కడ కడుపులో ఉంటారు వాళ్ళు. ఇక్కడ ముంగనే ఉన్నది పీకే చాలా అవుతుంది. కావాలి, అందరూ కనెక్ట్ కావాలి. హరే కృష్ణ 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 హరే హరే రామ 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 హరే. ఇది మంచి సదావకాశము శ్రీమాన్ వైష్ణవాది ప్రభు. ఎందుకంటే భాగవత్కారుడు బాగా జ్ఞానం. ఏం ప్రశ్నలున్నా ఏం ఒప్పుకోవాలి మీ దగ్గర అడిగేసి ఈరోజు మాతాజీని హరే కృష్ణ గోరుడు వైష్ణవ. భక్తులందరికీ భగవంతుని శ్రీ సంపూర్ణ ఆశీస్సులు, శుభాకాంక్షలు. ఈరోజు పొద్దున భయం నుంచి ఏ విధంగా బయటపడాలి, పడాలంటే భయం నుంచి బయటపడాలి అంటే జగన్నాథుని ఏ విధంగా ఆశ్రయించాలి అనే విషయం చర్చ చేస్తాం. దివ్యమైన స్థానం. ఈ స్థానంలో ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళ సమస్త భయాల నుంచి విముక్తులవుతారు. జీవితం మంగళమైన ఇదే విషయాన్ని అందరితో మేము చర్చించాము. అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు శ్రీమాన్ వైష్ణవగిరి ప్రభుజీ గారు మన ముంబై నుంచి వచ్చారు. ప్రభుజీ యొక్క గొప్ప ఏంటిది అంటే యాక్చువల్లీ శ్రీమద్ భాగవతము, శ్రీమద్ భగవద్గీత యథాతథము తెలుగులో సరళ భాషలో అనువాదం చేసినటువంటి ఒక పదాన్ని చాలా అందరికీ అర్థమయ్యే భాషలో, మన తెలుగు భాషలో అనువాదం చేసి మనకు గొప్ప కళగా ఇచ్చారు. అలాంటి మహాత్ములు ఈరోజు మన డిస్కౌంట్ సెంటర్కి వచ్చారు, మనందరికీ స్వాగతం ఇచ్చారు. సో ప్లీజ్ దయచేసి ఇంకా ముందు స్వాగతం తీసుకోవాలని చెప్పి శ్రీ జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాజ్ ప్రభుపాదులు హరే కృష్ణ. మన ఇస్కాన్ ఆధ్వర్యంలో భగవద్ దర్శనం అనే ఒక మ్యాగజైన్ రిలీజ్ చేస్తుంటారు. అది గత 50 సంవత్సరాల నుంచి రిలీజ్ అవుతా ఉంది. తర్వాత స్పెషల్లీ కొన్ని సంవత్సరాల నుంచి మన ప్రభుజీ వైష్ణవగిరి ప్రభుజీ గారు ఈ యొక్క భగవద్ దర్శనాన్ని తెలుగులో అనువాదం చేసి ఎన్నో ఆర్టికల్స్, ఎన్నో పూజా విధానాలు, ఎన్నో భగవత్ కథలు, ఎన్నో భగవద్గీత కథలు, రామాయణం కథలు, మహాభారత కథలు, ఆచార్య యొక్క కథలు గురించి విశేషంగా
చాలా స్పష్టంగా ఈ యొక్క భగవద్ దర్శనంలో మన ద్వారా అందరికీ అందజేస్తూ ఉన్నారు. ఇది ప్రభుత్వ యొక్క దృఢ సంకల్ప, శిల ప్రభుపాద యొక్క గొప్ప సేవ, ఇష్టమైన సేవ, ప్రభుత్వ చాలా సీరియస్ దృఢ సంకల్పంతో తీసుకొని ప్రతి ఒక్క మండలంలో కానీ గ్రామంలో కానీ వారందరికీ అందజేయాలన్న సంకల్పంలో ప్రభుత్వ ప్రతి ఇస్కాన్ మందిరానికి ప్రతి ఇస్కాన్ కేంద్రాలకు భగవద్ దర్శనాన్ని చేస్తూ ఉన్నారు. సో మనమందరం సంకల్పం తీసుకొని మన ఆటో పట్టణంలో ప్రతి ఇంటింటికి భగవద్ దర్శనాలు ఉండాలి. భగవంతుని భగవంతుతో సంబంధం ఎలా ఏర్పరచుకోవాలి, భగవంతుని పూజ విధానం ఎలా చేయాలి, భగవంతుని గీత ఎలా చదవాలి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. దాని దర్శనంలో చాలా సింపుల్గా ఉన్నప్పుడు కూడా చాలా మీనింగ్ఫుల్ అర్థాలు